శ్రీమన్మహాభారతము 379వ రోజు. ఓం అస్మద్గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమన్మహాభారతము ఆదిపర్వము 226వ అధ్యాయము ద్వారా సూతమహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ రాజా, అగ్నిదేవుడు ఖాండవ వనాన్ని దహిస్తూ ఉంటే ఇంద్రుడు భయంకరమైనటువంటి జలధారలను కురిపిస్తూ ఉన్నాడు. అప్పుడు అర్జునుడు బాణవర్షాన్ని కురిపించి ఇంద్రుడు కురిపించేటటువంటి వర్షాన్ని నివారిస్తూ ఉన్నాడు. ఇక వెంటనే అర్జునుడు ఇంద్రుడు యుద్ధానికి దిగారు. యుద్ధములో కోపించినటువంటి అర్జునుడిని చూచి ఇంద్రుడు ఆకాశాన్నంతటినీ కప్పివేయగలిగినటువంటి ఐంద్రాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ తర్వాత మళ్ళీ జలధారలతో నిండినటువంటి మేఘాలను ఆకాశములో పుట్టించాడు. అంతేకాకుండా భయంకరమైనటువంటి మెరుపులు కలిగిన ఘోరమైన తన వజ్రాయుధాన్ని అర్జునునిపై విసిరేశాడు ఇంద్రుడు. అప్పుడు అర్జునుడు మంచి నైపుణ్యముతోని ఇంద్రుని పైన ప్రతీకారంగా వాయువాస్త్రాన్ని అభిమంత్రించి వదిలేశాడు. ఆ అస్త్రం ఇంద్రుడు పంపినటువంటి మేఘాల బలాన్ని, వేగాన్ని అంతటినీ నాశనము చేసి ఆ వజ్రాయుధాన్ని కూడా నివారించింది. జలధారలన్నీ ఇంకిపోయాయి. ఒక్కసారిగా ఆకాశమంతా కూడా స్వచ్ఛంగా కనిపించింది. అప్పుడు వెంటనే ఇక అగ్నిదేవుడు చాలా సంతోషముతోని రకరకాల రూపాలలో వెలిగిపోతూ ఆ ఖాండవ వనములో ఉండేటటువంటి ప్రాణుల దేహాల నుంచి బయటకు వచ్చినటువంటి క్రొవ్వునంతటిని కూడా మరింత బాగా ఆస్వాదించి ప్రజ్వరిల్లుతూ ఉన్నాడు. ఆ సమయంలో అగ్నిదేవుడి ధ్వనులు లోకాలన్నింటినీ వ్యాపించాయి. ఓ రాజా, కృష్ణార్జునులు రక్షిస్తూ ఉండేటటువంటి ఆ ఖాండవ వనాన్ని చూచి అహంకరించినటువంటి కొన్ని పక్షులు ఆకాశములోనికి ఎగురుతూ ఉన్నాయి. ఒక పక్షేమో కృష్ణార్జునులను బంధించాలి అని అనుకొని ఆకాశము నుండి ఒక్కసారిగా వారిపై పడింది. అంతేకాకుండా తథైవ పురగ సంఘాతాః పాండవస్య సమీపతః ఉత్సృజంతో విషం ఘోరం నిపేతుః జ్వలితాననాః. అంతేకాకుండా భయంకరమైనటువంటి పాములన్నీ ఒక్కసారిగా కట్టగట్టుకొని వారి ముఖాలతోని ఘోరమైన కాలకూట విషాన్నంతటిని కూడా అర్జునుని దగ్గర విడిచిపెడుతూ ఉన్నాయి. ఇవన్నీ చూసి అర్జునుడు మరింత కోపముతోని బాణాలతోని వాటిని ముక్కలు ముక్కలుగా చేస్తూ ఉన్నాడు. ఇక రాక్షసులు, గంధర్వులు, యక్షులు, అసురులు, సర్పాలు అందరూ కూడా భయంకరమైనటువంటి ధ్వనులు చేస్తూ ఆ కృష్ణార్జునుల మీద పడుతూ ఉన్నారు. భయంకరమైనటువంటి ప్రేలేటటువంటి సామగ్రిని చేతిలో దాల్చి ఆ కృష్ణుడిని, అర్జునుడిని చంపాలనేటటువంటి క్రోధాన్ని, పరాక్రమాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు వారంతా. అప్పుడు ఇక వెంటనే అర్జునుడు తన బాణవర్షాన్ని కురిపించి వారి శిరస్సులను ఖండిస్తూ ఉన్నాడు. మహాతేజస్వి అయినటువంటి శ్రీకృష్ణుడు కూడా దైత్యదానవుల గుంపులతో యుద్ధం చేసి వారిని చంపేస్తూ ఉన్నాడు. అప్పుడు మళ్ళీ దేవేంద్రుడు తన తెల్లని ఏనుగును ఎక్కి వారిద్దరూ ఉన్నటువంటి వైపు చాలా కోపముతో వస్తూ ఉన్నాడు. ఇంద్రుడు వేగంగా పిడుగులాంటి మళ్ళీ తన వజ్రాయుధాన్ని తీసి వారి మీద విడుస్తూ
దేవతలతో ఈ రకంగా అంటూ ఉన్నాడు, ఈ వజ్రాయుధపు ఘాతముతో వీరిద్దరూ ఇక చచ్చినట్టే అంటూ దేవేంద్రుడు వజ్రాయుధాన్ని అటువైపు విసిరేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం. శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం. శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ, శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు. అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ, సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3 కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా.
ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. ఓ శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.